నమస్కారం పడి స్వామి నాకు ఇది కావాలంటే ఎవరన్నా ఎవరు కళ్ళు వేసుకుంటే కనపడతారు కొంచెం పద్ధతిగా తీసుకొచ్చి కూర్చొని వచ్చి అన్ని సేవలు చేసిన తర్వాత మనం అడిగితే ఆయన మనల్ని మనం ఏ కోరుకుంటే ఎవరన్నా ధర్మం మనకి ఏం మంచిదేంటది అటువంటి దివ్యమైన శక్తి మన హిందూ ధర్మంలో ఉంటుంది. హిందూ మతంలో మన పూర్వీకులందరూ దర్శించిన రూపాలైన విగ్రహాలన్నీ కూడా వాళ్ళు అనుభవించిన అనుభవాలే ఈ విగ్రహాలన్నీ కూడా. కానీ మన పూర్వీకులు ఎంతో దర్శనం చేస్తున్నా మనకు ఆ పనులు లేవు కాబట్టి మనం విగ్రహాల రూపాలను చూడగలుగుతుంది. ఆ విగ్రహాలు కూడా విషయం ఏంటంటే విగ్రహం అనేది ప్రాథమికం. ఇప్పుడు మనం చేసినంత ప్రాథమికం లోపలికి వెళ్తే అతీత శక్తి కూడా ఉంది. అంటే విగ్రహం లోపల ఇప్పుడు ఇప్పుడు లైట్ వెళ్తున్నాము ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది. ఇది ఏంటంటే పిచ్చి కరెంట్ ఉందన్నమాట కనపడుతుందా కానీ ఈ ఫ్యాన్ లైట్ వెలిగించే శక్తి కనపడుతుందా బయట చెప్పండి మీరు చూడగలరా? అలాగే మనం అందరినీ లైటించే శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తిని మనం కలుపుకోవాలి. అంతేగాని లైట్ వర్కైనా ఫ్యాన్ వర్క్ లేకపోతే దేవుడు వర్క్ అయిపోతే అది ప్రాబ్లం కాదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక మంత్రం తీసుకోండి, ఏదైనా పద్ధతి చేసుకోండి. మీ నచ్చిన మంత్రం ఓం నమః శివాయ ఓం నమో నారాయణ కంటిన్యూగా చెప్పండి. అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక విధమైన శక్తి పాము ఉంటుంది మీకు తెలియదు. ఇప్పుడు ఇంతమంది ఇంతమంది ఓం నమో నారాయణ చెప్పారు, ఎంతో శక్తి పాము అయింది. ఇక్కడ కూడా వాతావరణం అంతా మారింది. అంటే ఇంతకుముందు లేదని కదా, అప్పుడు వేరే వాతావరణంలో ఇప్పుడు వేరే వాతావరణం మారింది. కాబట్టి మనం ఏం చేయాలంటే మంత్రం తీసుకొని దాన్ని చేయడం వల్ల ధ్యానంలో తీసుకెళ్తాము. అంటే ఒక ఆరోగ్యపోకుండా వీటిలోనే ఆగిపోకుండా మంత్రం తీసుకొని దాన్ని బాగా చేయడం వల్ల ధ్యానంలోకి వెళ్తాం. ధ్యానంలో నుంచి సమాధిలోకి వెళ్తాం. జస్ట్ అంటే ముందుగా మీకు చెప్పిన చిన్న పదాలు ఉంటాయి కానీ దాన్ని పొందడం మాత్రం సులువే కదా. సమాధిలో పెడితే దర్శనాలు అవుతుంటాయి అన్నీ కూడా. కాబట్టి ఆ దగ్గర ఉండిపోకుండా పూజ దగ్గర అయిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ముందు తర్వాత స్టెప్ ఏంటనేది ఆలోచించుకుని అడిగేయండి. స్వామివారు ఒక దివ్యమైన వ్రతాన్ని మనకు నిర్దేశించారు. ఆ వ్రతం ఏంటంటే అంటే మన జీవితాన్ని మనం మార్చుకునేవాళ్ళం. మన జీవితం నందనవనంగా